జేమ్స్ గన్ ఎంటైర్ డీసీ యూనివర్స్ని రీబూట్ చేస్తున్నాడు. అందులో ఫస్ట్ సూపర్ మ్యాన్ మూవీ స్టారింగ్ డేవిడ్ కోరెన్స్వెట్. ఈ వీడియోలో నేను మీకు ఈ మూవీ గురించే చెప్పబోతున్నాను. ఇందులో మనకి హ్యూమన్ లైక్ ఎమోషన్స్తో సూపర్ మ్యాన్ కనిపిస్తాడు. అసలు తన జర్నీ ఏంటి, అల్ట్రామ్యాన్, జస్టిస్ గ్యాంగ్, వీళ్ళ రోల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే 300 years ఎగో ఫస్ట్ మెటాహ్యూమన్స్ డిస్కవర్ చేశారు. దాంతో గర్డ్స్ అండ్ మాన్స్టర్స్ అని న్యూ ఏజ్ స్టార్ట్ అయింది. 30 years ఎగో జోనథన్ అండ్ మార్తా కెంట్కి వేరొక ప్లానెట్ నుండి వచ్చిన బేబీ కాల్-ఎల్ ఒక స్పేస్ క్రాఫ్ట్లో దొరుకుతాడు. ఆ బేబీని తమ కొడుకుగా అడాప్ట్ చేసుకుని క్లార్క్ కెంట్ అని పేరు పెట్టారు. 3 years ఎగో క్లార్క్ సూపర్ మ్యాన్గా మారాడు, ద మోస్ట్ పవర్ఫుల్ మెటా హ్యూమన్. అలానే మెట్రోపోలిస్ పీపుల్కి సూపర్ హీరో అయ్యాడు. 3 weeks ఎగో సూపర్ మ్యాన్ బొరోవియా సోల్జర్స్ జరన్పూర్పై దాడి చేయడాన్ని అడ్డుకుంటాడు. దానివల్ల కంట్రీస్ మధ్య కాంట్రవర్సీ క్రియేట్ అయింది. 3 hours ఎగో హ్యామర్ ఆఫ్ బొరోవియా అనే ఒక మిస్టీరియస్ విలన్ సూపర్ మ్యాన్ని మెట్రోపోలిస్లో అటాక్ చేస్తాడు. 3 minutes ఎగో ఫర్ ద ఫస్ట్ టైం సూపర్ మ్యాన్ ఒక బ్యాటిల్ ఓడిపోయాడు. హ్యామర్ నుండి తప్పించుకున్న సూపర్ మ్యాన్ అంటార్కిటికా రీజియన్లో క్రాష్ ల్యాండ్ అవుతాడు. విజిల్ వేసి తన సూపర్ డాగ్ క్రిప్టోని పిలుస్తాడు. క్రిప్టో సూపర్ మ్యాన్ని డ్రాగ్ చేసి ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఏఐ రోబోట్స్ సూపర్ మ్యాన్ని ఒక బెడ్ పై ఉంచి సన్ రేస్లో హీల్ అవ్వడానికి పొజిషన్ చేస్తారు. అలానే ఆ రోబోట్స్ సూతిం కోసం కాల్-ఎల్ పేరెంట్స్ జోరెల్ అండ్ లారా సెండ్ చేసిన లాస్ట్ వీడియో మెసేజ్ ప్లే చేస్తారు. హీల్ అయ్యాక సూపర్ మ్యాన్ మళ్ళీ మెట్రోపోలిస్కి ఫ్లై అయ్యి హ్యామర్ అలియాస్ అల్ట్రామ్యాన్తో ఫైట్ కంటిన్యూ చేస్తాడు. ఈ అల్ట్రామ్యాన్ని ఈవిల్ బిలీనియర్ లెక్స్ లూథర్ తన టీంతో పాటు కంట్రోల్ చేస్తుంటాడు. లెక్స్ సూపర్ మ్యాన్ని ఓవర్ పవర్ చేయడానికి 2500 కంటే ఎక్కువ మూవ్స్ని ముందుగానే సెట్ చేసి ఉంటాడు. సూపర్ మ్యాన్ ఎంత ట్రై చేసినా అల్ట్రామ్యాన్ డామినెంట్ ఫైటర్గా ప్రూవ్ అవుతాడు. చివరికి సూపర్ మ్యాన్ సివిలియన్స్ దగ్గర పడతాడు. అప్పుడు మాలిక్ అలీ అతనికి హెల్ప్ చేస్తాడు. లెక్స్ అతని ఐడి కూడా కనిపెడతాడు. మరోపక్క అంటార్కిటికాలో సూపర్ మ్యాన్ని ట్రాక్ చేస్తూ వెళ్ళిన ఇంజనీర్ అతని ఫోర్ట్రెస్ని కనిపెట్టి లూథర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ అది వెంటనే ఐస్లోకి వెళ్ళిపోతుంది. ఫైట్ అయ్యాక అల్ట్రామ్యాన్ ఏవో పోర్టల్స్ నుండి డైరెక్ట్గా లూథర్ ఆఫీస్కి వస్తాడు. ఇంజనీర్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత లూథర్ రిక్ ఫ్లాగ్తో పాటు ఉన్న ఆర్గస్ గవర్నమెంట్ అఫీషియల్తో మీట్ అవుతాడు. యుఎస్ గవర్నమెంట్ బొరోవియాకి అలే కాబట్టి సూపర్ మ్యాన్ ఇంటర్ఫియరెన్స్ మీద అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. లూథర్ తన టీంని ప్రజెంట్ చేస్తాడు. సూపర్ పవర్స్ ఉన్న అల్ట్రామ్యాన్, అలానే ద ఇంజనీర్. ఆమె బ్లడ్ స్ట్రీమ్లో నానెట్స్ ఉండడం వల్ల తను ఏ వెపన్ ఇమాజిన్ చేసినా వెంటనే క్రియేట్ చేయగలదు. అలానే ఫ్లయింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ర్యాప్టర్స్, వీళ్ళంతా కలిసి ప్లానెట్ వాచ్. సో తన టీంని యూజ్ చేసి సూపర్ మ్యాన్ని క్యాప్చర్ చేయాలని లూథర్ సజెస్ట్ చేస్తాడు. కానీ అఫీషియల్స్ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అలా చేయడం కుదరదని చెప్పేస్తారు. అక్కడ క్లార్క్ ఎప్పట్లాగా నార్మల్గా డైలీ ప్లానెట్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ లూయిస్ లేన్ అండ్ జిమ్మీ ఆల్సన్తో పాటు వర్క్ చేస్తాడు. బొరోవియా ఇన్సిడెంట్ మీద రిపోర్ట్స్ చూస్తుంటాడు. బొరోవియా ప్రెసిడెంట్ వసిల్ గుర్కోస్ సూపర్ మ్యాన్ని క్రిటిసైజ్ చేస్తాడు. ఆ తర్వాత నైట్ టైంలో లూయిస్ తన అపార్ట్మెంట్లో క్లార్క్ డిన్నర్ కుక్ చేస్తూ ఉండటం చూస్తుంది. ఇద్దరూ ఆల్రెడీ డేటింగ్లో ఉన్నారు. లూయిస్కి క్లార్కే సూపర్ మ్యాన్ అని కూడా తెలుసు. మాటల మధ్యలో క్లార్క్ లూయిస్కి సూపర్ మ్యాన్లా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ లూయిస్ ఫారిన్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం తప్పు అని చెప్తుంది. క్లార్క్ ఇన్నోసెంట్ పీపుల్ లైఫ్స్ రిస్క్లో ఉన్నాయని డిఫెండ్ చేస్తూ కొంచెం అగ్రెసివ్గా అవుతాడు. సో డేటింగ్ వర్కౌట్ అవ్వదని లూయిస్ బ్రేక్ తీసుకుందామని క్లార్క్కి సజెస్ట్ చేస్తుంది. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూథర్ తన గర్ల్ ఫ్రెండ్ అండ్ అల్ట్రామ్యాన్ అండ్ ఇంజనీర్తో అంటార్కిటికాకి వెళ్తాడు. సడన్గా సూపర్ మ్యాన్ ఫోర్ట్రెస్ ఐస్ నుండి బయటికి వస్తుంది. దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఏఐ రోబోట్స్ సూపర్ మ్యాన్ వచ్చాడని అనుకుంటాయి. కానీ వెంటనే ఇంజనీర్ అండ్ అల్ట్రామ్యాన్ ఆ రోబోట్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేస్తారు. క్రిప్టో ఇంజనీర్ని అటాక్ చేస్తుంది. అప్పుడు నానైట్స్తో దాని ఫేస్ని క్లోజ్ చేసి క్యాప్చర్ చేస్తుంది. తర్వాత ఏదైనా సీక్రెట్ డేటా దొరుకుతుందేమో అని ఇంజనీర్ ఆ సిస్టమ్ని హ్యాక్ చేస్తుంది. అతి కష్టం మీద సూపర్ మ్యాన్ పేరెంట్స్ క్రిప్టాన్ నుండి పంపించిన మెసేజ్ లాస్ట్ పార్ట్ కూడా రికవర్ చేస్తుంది. యాక్చువల్గా సూపర్ మ్యాన్కి కూడా తెలియని ట్రూత్ ఆ మెసేజ్ లాస్ట్లో ఉంటుంది. లూథర్ మనుషులు ఒక స్మాల్ మాన్స్టర్ని సీక్రెట్గా సిటీలోకి రిలీజ్ చేస్తారు. అది కొన్ని అవర్స్లోనే జైంట్ కైజూలా గ్రో అయ్యి మెట్రోపోలిస్ని టెర్రరైజ్ చేస్తుంది. సూపర్ మ్యాన్ పీస్ఫుల్గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటాడు. కానీ అంతలోనే జస్టిస్ గ్యాంగ్ ఎంట్రీ ఇస్తారు. గ్రీన్ ల్యాంటిన్ తన చేతికి ఉన్న రింగ్తో ఏదైనా ఇన్స్టాంట్గా క్రియేట్ చేయగలడు. మిస్టర్ టెరిఫిక్ తను చాలా ఇంటెలిజెంట్, అలానే అడ్వాన్స్డ్ టెక్తో ఉన్న స్మాల్ రోబోట్స్తో ఫైట్ చేస్తాడు. హాక్ గర్ల్ తనకి వింగ్స్ ఉంటాయి, అలానే సూపర్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది.
సూపర్ మ్యాన్ దాన్ని క్యాప్చర్ చేసి స్టాప్ చేద్దాం అనుకుంటే మిస్టర్ టెరిఫిక్ బాంబ్స్ ని మాన్స్టర్ లోపల డ్రాప్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. సూపర్ మ్యాన్ కి అది నచ్చదు. ఇక సిటీ సేవ్ అయ్యాక పీపుల్ అంతా హ్యాపీ. బట్ సడన్ గా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. లూథర్ ఫోర్ట్రెస్ వీడియో మెసేజ్ ని వరల్డ్ మొత్తానికి బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అప్పుడే సూపర్ మ్యాన్ కూడా ఆ రికవర్ అయిన లాస్ట్ పార్ట్ ఆఫ్ మెసేజ్ వింటాడు. జారెల్ అండ్ లారా ఎర్త్ ని కాంకర్ చేయడానికి కాలల్ని పంపించాం అని అందులో చెప్తారు. సివిలియన్స్ అంతా ఇమ్మీడియట్ గా సూపర్ మ్యాన్ ని పబ్లిక్ ఎనిమీ అని డిక్లేర్ చేస్తారు. పేరెంట్స్ ఇలా అనుకున్నారని సూపర్ మ్యాన్ ఎమోషనల్ గా హర్ట్ అవుతాడు. జస్టిస్ గ్యాంగ్ తో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ మెసేజ్ లూథర్ కి ఎలా దొరికిందని డౌట్ వచ్చి వెంటనే తన ఫోర్ట్రెస్ కి వెళ్తాడు. రోబోట్స్ అన్ని డెస్ట్రాయ్ అయి ఉంటాయి. క్రిప్టోని కూడా లూథరే కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటాడు. వెంటనే లూథర్ ని తన ఆఫీస్ లో కన్ఫరెంట్ చేస్తాడు. కానీ అతను డినే చేస్తాడు. మీడియాలో పీస్ మేకర్ లాంటి వాళ్ళు ఓపెన్ గా సూపర్ మ్యాన్ ని బ్యాష్ చేస్తారు. బొరోవియా ప్రెసిడెంట్ కూడా ప్రెస్ దగ్గర క్రిటిసైజ్ చేసి తన రూమ్ లో ఉన్న సీక్రెట్ పోర్టల్ ద్వారా డైరెక్ట్ గా లూథర్ ని కలుస్తాడు. ఇద్దరూ కలిసే అన్ని ప్లాన్ చేస్తారు. జస్టిస్ గ్యాంగ్ వేరొక క్రీచర్ తో ఫైట్ చేస్తుంటే సూపర్ మ్యాన్ లోయిస్ తో హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ చేస్తాడు. తను ఎర్త్ కి రూల్ చేయడానికి రాలేదని సర్వ్ చేయాలని అనుకున్నానని చెప్తాడు. అలా కొంచెం రిలీఫ్ అయ్యాక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సూపర్ మ్యాన్ యుఎస్ గవర్నమెంట్ కి తనకు తానుగా సరెండర్ అవుతాడు. రిక్ ఫ్లాగ్ సూపర్ మ్యాన్ ని లూథర్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అల్ట్రా మ్యాన్ సూపర్ మ్యాన్ ని ఒక పోర్టల్లోకి పంపుతారు. అక్కడ లూథర్ తన పాకెట్ యూనివర్స్ ప్రిజన్ లో సూపర్ మ్యాన్ ని లాక్ చేస్తాడు. అక్కడ అదే సెల్లో మెటామార్ఫో కూడా ఉంటాడు. ప్రిజన్ లో మెటామార్ఫో సన్ బేబీ జోయి సపరేట్ సెల్లో ఉంటాడు. మెటామార్ఫో తన పవర్స్ తో ఏ ఆర్గానిక్ మెటీరియల్ అయినా క్రియేట్ చేయగలడు. సో లూథర్ బేబీ జాయ్ కి హామ్ చేస్తా అని బెదిరించి ఫోర్స్ఫుల్ గా మెటామార్ఫోతో క్రిప్టోనైట్ క్రియేట్ చేయిస్తాడు. దాని ఎఫెక్ట్ కి సూపర్ మ్యాన్ వెంటనే వీక్ అవుతుంటాడు. ఆ పాకెట్ యూనివర్స్ లో తనకు ఎదురు తిరిగిన వాళ్ళని, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని అందరినీ లూథర్ బంధించి ఉంచుతాడు. అంతేకాదు మంకీస్ ని టెక్నాలజీతో కంట్రోల్ చేస్తూ వాటితో సూపర్ మ్యాన్ ని అపోజ్ చేస్తూ ఆన్లైన్ లో 24/7 నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఇంకా క్రిప్టోని కూడా ఇలానే ఒక ఇన్ఫైనైట్ సిమ్యులేషన్ తో బంధించి ఉంచుతాడు. లూథర్ గర్ల్ ఫ్రెండ్ ఈవ్ అతని అబ్యూజ్ కి టయర్డ్ అయ్యి జిమ్మీకి కాల్ చేస్తుంది. వాళ్ళు సీక్రెట్ గా మీట్ అవుతారు. ఈవ్ లూథర్ కి అగెన్స్ట్ గా వర్క్ చేస్తుంది. మరోపక్క లూయిస్ జస్టిస్ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతుంది. కానీ మిస్టర్ టెరిఫిక్ ఒక్కడే హెల్ప్ చేయడానికి వస్తాడు. టెరిఫిక్ హోవర్ క్రాఫ్ట్ లో లూథర్ కార్ప్ కి లూయిస్ ని తీసుకెళ్తాడు. వాళ్ళు సూపర్ మ్యాన్ బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్న నానైట్స్ ని ట్రాక్ చేస్తూ పోర్టల్ దగ్గరికి వస్తారు. టెరిఫిక్ అక్కడ లూథర్ గ్యాంగ్ తో ఫైట్ చేసి ఆ పోర్టల్ ఎంట్రీ దగ్గరికి వస్తారు. అక్కడ పాకెట్ డైమెన్షన్ లో ప్రెసిడెంట్ గుర్కోస్ అండ్ లూథర్ కలిసి మాలిక్ అలీ అనే ఒక సివిలియన్ సూపర్ మ్యాన్ కి గతంలో హెల్ప్ చేశాడని సూపర్ మ్యాన్ ముందే ఎగ్జిక్యూట్ చేస్తారు. సూపర్ మ్యాన్ చాలా బాధపడతాడు. మెటామార్ఫో కూడా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మెటామార్ఫో సన్ లైక్ ఎనర్జీ బీమ్ క్రియేట్ చేస్తాడు. దాంతో సూపర్ మ్యాన్ వెంటనే రీఛార్జ్ అయ్యి సెల్ బ్రేక్ చేసి బేబీ జోయిని రెస్క్యూ చేస్తాడు. ఫార్మ్స్ చేంజ్ అయ్యేప్పుడు మెటామార్ఫో బేబీని క్యారీ చేయలేడు కాబట్టి సూపర్ మ్యానే క్యారీ చేస్తాడు. క్రిప్టోని కూడా ఫ్రీ చేస్తాడు. ఆ ప్రిజన్ గార్డ్స్ తో ఫైట్ చేస్తూ ఫోటాన్ రివర్ లో పడతాడు. అలా రివర్ ఎండ్ లో బ్లాక్ హోల్ లో పుల్ అవ్వబోతారు. లాస్ట్ మూమెంట్ లో అందరినీ తన బ్రీత్ తో సూపర్ మ్యాన్ బయటికి తెచ్చి సేవ్ చేస్తాడు. లూయిస్ అండ్ టెరిఫిక్ ఆ పోర్టల్ ఓపెన్ చేసి పాకెట్ డైమెన్షన్ లో ఎంటర్ అవుతారు. మల్టిపుల్ టైమ్స్ పోర్టల్ ఓపెన్ చేయడం డేంజరస్ అని వార్నింగ్ ఇస్తాడు టెరిఫిక్. తన నానో బాల్స్ తో సూపర్ మ్యాన్ కోసం సెర్చ్ చేస్తూ చివరికి ఆ ఫోటాన్ రివర్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ లాస్ట్ మూమెంట్ లో బయటపడతారు. టెరిఫిక్ అక్కడే ఉండి పోర్టల్ ప్రాపర్ గా క్లోజ్ చేయాలని చెప్తాడు. అలానే సూపర్ మ్యాన్ కి క్రిప్టోనైట్ పాయిజన్ అవ్వడం వల్ల వీక్ అయ్యాడని రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు. మెటామార్ఫో తన బేబీతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూయిస్ ఆ ఓవర్ క్రాఫ్ట్ లో సూపర్ మ్యాన్ ని స్మాల్ విల్లే కెంట్ హౌస్ కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జోనథన్ కెంట్ కి నీ చాయిసెస్ నిన్ను హీరోని చేస్తాయని చెప్తాడు. లూథర్ సూపర్ మ్యాన్ ఎస్కేప్ అయ్యాడని తెలిసి ఫ్యూరియస్ అవుతాడు. ఈవ్ ని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయాక ఈవ్ జిమ్మీకి కాల్ చేసి ఫైల్స్ సెండ్ చేస్తుంది. అల్ట్రా మ్యాన్ ఈవ్ ని క్యాచ్ చేస్తాడు. బట్ ఫైల్స్ ఆల్రెడీ సెండ్ అయిపోయి ఉంటాయి. సో ఈవ్ ని పాకెట్ యూనివర్స్ ప్రిజన్ లో పెడతారు. జిమ్మీ చూస్తే అవి సెల్ఫీస్ లాగా అనిపిస్తాయి. కానీ లూయిస్ ఆ ఫొటోస్ లో హిడెన్ ఎవిడెన్స్ ఉందని కనిపెడుతుంది. ఎడిటర్ పెర్రీ వైట్, క్యాట్ గ్రాంట్, లోంబార్డ్, రాన్ ట్రోప్ అందరూ టెరిఫిక్ హోవర్ క్రాఫ్ట్ లో ట్రూత్ ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తారు. లూథర్ పాకెట్ డైమెన్షన్ పోర్టల్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు. దానివల్ల మెట్రోపోలిస్ లో మాసివ్ రిఫ్ట్ క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బొరోవియా ఆర్మీ చరణ్పూర్ ని ఆక్రమించడానికి వస్తారు. కానీ సివిలియన్స్ అందరూ దానికి అడ్డుపడతారు. చిల్డ్రన్ సూపర్ మ్యాన్ వచ్చి హెల్ప్ చేస్తాడని చాంట్ చేస్తారు. టెరిఫిక్ సూపర్ మ్యాన్ ని కాంటాక్ట్ చేసి మెట్రోపోలిస్ ని సేవ్ చేయాలని చెప్తాడు. రిఫ్ట్ పెద్దదవడంతో అంతా డిస్ట్రాయ్ అవుతుంది. సూపర్ మ్యాన్ సివిలియన్స్ కి హెల్ప్ చేశాక టెరిఫిక్ తో మాట్లాడుతున్నప్పుడు
సడన్ గా ఇంజనీర్ అండ్ అల్ట్రామ్యాన్ వచ్చి అటాక్ చేస్తారు. టెరిఫిక్ స్పృహ కోల్పోతాడు. ఇంజనీర్ అండ్ అల్ట్రామ్యాన్ ఇద్దరూ కలిసి సూపర్ మ్యాన్ ని ఫుల్ గా అటాక్ చేస్తారు. సూపర్ మ్యాన్ కి నోస్ అండ్ మౌత్ లోకి నానైట్స్ పంపి బ్రీత్ లేకుండా సోఫకేట్ చేద్దామని అనుకుంటారు. కానీ సూపర్ మ్యాన్ హై స్పీడ్ గా అవుటర్ అట్మాస్ఫియర్ కి ఫ్లై అవుతాడు. వాళ్ళు కూడా సూపర్ మ్యాన్ ని ఆపడానికి తనతో పాటే వెళ్తారు. అక్కడ నుండి హై స్పీడ్ తో గ్రౌండ్ కి కొలైడ్ అవడంతో ఇంజనీర్ అన్కాన్షియస్ అవుతుంది. ఆ నానైట్స్ ని కూడా సూపర్ మ్యాన్ బయటికి తీసేస్తాడు. అల్ట్రామ్యాన్ కూడా సర్వైవ్ అవుతాడు. అప్పుడే అల్ట్రామ్యాన్ ఎవరో కాదు, లూథర్ క్రియేట్ చేసిన ఒక సూపర్ మ్యాన్ క్లోన్ అని తెలుస్తుంది. సూపర్ మ్యాన్ గతంలో ఫేస్ చేసిన ఫైట్స్ లో అతని హెయిర్ స్ట్రాండ్ యూజ్ చేసి క్రియేట్ చేశానని లూథర్ చెప్తాడు. అందువల్లనే వాళ్ళు ఫోర్ట్రెస్ లో కూడా ఎంటర్ అవ్వగలిగారని తెలుస్తుంది. డ్రోన్స్ లో చూస్తూ అల్ట్రామ్యాన్ ని కంట్రోల్ చేస్తున్న లూథర్ కంటిన్యూస్ గా ఫైటింగ్ కమాండ్స్ ఇస్తూ సూపర్ మ్యాన్ ని అటాక్ చేయిస్తాడు. ఇద్దరికి ఫుల్ గా ఫైట్ జరుగుతుంది. డ్రోన్స్ ని గమనించిన సూపర్ మ్యాన్ క్రిప్టోని పిలుస్తాడు. అది వెంటనే వచ్చి అల్ట్రామ్యాన్ ని అటాక్ చేస్తుంది. వెంటనే టాయ్స్ ని తెమ్మని సూపర్ మ్యాన్ చెప్పగానే ఆ డ్రోన్స్ అన్నిటిని క్యాచ్ చేసి డెస్ట్రాయ్ చేస్తుంది. లూథర్ కమాండ్స్ ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో అల్ట్రామ్యాన్ ని సూపర్ మ్యాన్ ఫుల్ గా డ్యామేజ్ చేస్తాడు. ఇంతలో లూథర్ రాప్టర్ ఆర్మీ వచ్చి అటాక్ చేస్తే హై స్పిన్ అవుతూ లేజర్ బ్లాస్ట్ తో అందరినీ డెస్ట్రాయ్ చేస్తాడు. మళ్ళీ అల్ట్రామ్యాన్ తో ఫైట్ చేస్తూ రిఫ్ట్ లో పడతారు. అక్కడ బ్లాక్ హోల్ లోకి అల్ట్రామ్యాన్ ని విసిరేస్తాడు. డైలీ ప్లానెట్ రిపోర్టర్స్ లూయిస్ అండ్ అదర్స్ లూథర్ బొరోవియా ప్లాట్ ని వరల్డ్ కి ఎక్స్పోజ్ చేస్తారు. మరోపక్క జరన్పూర్ లో గ్రీన్ లాంటిన్ ట్యాంక్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ మెటామార్ఫో సోల్జర్స్ ని డిఫీట్ చేస్తుంటారు. హాక్ గర్ల్ గుర్కోస్ ప్లేస్ పై అటాక్ చేస్తుంది. అతన్ని విండో నుండి పైకి తీసుకెళ్లి డ్రాప్ చేసి చంపేస్తుంది. సూపర్ మ్యాన్ లూథర్ కార్ప్ లో లూథర్ ఒక పోర్టల్ ద్వారా తప్పించుకోవడానికి ట్రై చేస్తే వెంటనే సూపర్ మ్యాన్ వచ్చి అడ్డుకుంటాడు. టెరిఫిక్ కూడా ఆ సిస్టమ్స్ కంట్రోల్ చేసి ఆ రిఫ్ట్ ని సీల్ చేస్తాడు. లూథర్ ర్యాంట్ చేస్తుంటే సూపర్ మ్యాన్ తనకి కూడా హ్యూమన్స్ లానే ఎమోషన్స్ ఉన్నాయని, అదే తన స్ట్రెంగ్త్ అని పవర్ఫుల్ స్పీచ్ ఇస్తాడు. ఇంతలో క్రిప్టో లూథర్ ని ఫుల్ గా థ్రాష్ చేస్తుంది. ఆ తర్వాత లూథర్ ని అరెస్ట్ చేసి బెల్లెరీవ్ ప్రిజన్ కి పంపిస్తారు. మెటామార్ఫో జస్టిస్ గ్యాంగ్ మెంబర్ అవుతాడు. వరల్డ్ మొత్తం సూపర్ మ్యాన్ ని ట్రూ హీరోగా యాక్సెప్ట్ చేస్తుంది. పాకెట్ యూనివర్స్ ప్రిజన్ లో ఉన్న అందరినీ రిలీజ్ చేస్తారు. జిమ్మీ అండ్ ఈవ్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. లూయిస్ అండ్ సూపర్ మ్యాన్ మళ్ళీ ఒక్కటవుతారు. తర్వాత సూపర్ మ్యాన్ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ కి రిటర్న్ అవుతాడు. రోబోట్స్ తో ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అప్పుడే కారా జోలెల్ సూపర్ గర్ల్ ఎంట్రీ ఇస్తుంది. క్రిప్టో కూడా తన డాగే అని తెలుస్తుంది. అలానే సూపర్ మ్యాన్ సన్ రేస్ లో రీఛార్జ్ అవుతూ కెంట్ ఫ్యామిలీ చైల్డ్హుడ్ మెమరీస్ ప్లే అవుతుంటాయి. క్రెడిట్స్ లో సూపర్ మ్యాన్ మూన్ మీద ఎర్త్ ని చూస్తూ క్రిప్టోని హగ్ చేసుకుని చూస్తుంటాడు. దట్స్ ఆల్. Thanks for watching. Please like and share the video and subscribe to our channel. Don't forget to click on the bell icon.